తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఒంగోలులో దారుణం జరిగింది. అంధురాలైన ఓ వివాహిత మహిళను ఆమె సమీప బంధువు ఓ లాడ్జిలో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేసిన ఆదిలక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. ఆమె భర్త కూడా అంధుడు కావడంతో పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానని మృతురాలిని సమీప బంధువు వెంకటరమణ మభ్యపెట్టాడు. గత కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు గ్రామంలో ఆమె భర్త పంచాయతీ పెట్టాడు. అయితే వెంకటరమణ ఆమెను ఒంగోలు రప్పించి నిర్బంధించాడు. సోమవారం ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లిన తన భార్య ఆదిలక్ష్మి ఇంటికి రాకపోవడంతో భార్య కనబడడం లేదని ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త మల్లికార్జున వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించే క్రమంలో బుధవారం రాత్రి ఆదిలక్ష్మి ఒంగోలులోని ఓ లాడ్జిలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలక్ష్మిని పథకం ప్రకారం లాడ్జికి రప్పించి ఆమెతో పరిచయం ఉన్న వెంకటరమణ అనే యువకుడు హత్య చేసినట్టు గుర్తించారు. ఆదిలక్ష్మి గొంతు కోసి హత్యకు గురైన స్థితిలో గుర్తించారు. మార్కాపురం జిల్లా పీసిపల్లి గ్రామానికి చెందిన ఆమె సమీప బంధువు చింతపల్లి వెంకటరమణ అనే వ్యక్తితో ఆదిలక్ష్మి సదరు లాడ్జికి వచ్చినట్లుగా రికార్డుల ఆధారంగా గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లుగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మరోవైపు అంధురాలైన తమ సహచరురాలు హత్యకు గురైనట్లు సమాచారం తెలుసుకున్న ప్రత్యేక ప్రతిభావంతుల అసోసియేషన్ సభ్యులు ఘటనాస్థలం దగ్గర ఆందోళన చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవితంలో చీకట్లు ఉన్న కుటుంబానికి మాత్రం వెలుగుగా నిలిచింది ఆదిలక్ష్మి. కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయినా తన భర్త కొడుకుకి అండగా నిలబడేందుకు ఉద్యోగం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. కానీ చివరకు నమ్మిన వ్యక్తే ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. చిన్న ఉద్యోగమే అయినా కుటుంబం కోసం కష్టపడేది ఆదిలక్ష్మి. అంధురాలైనా ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. భర్త కూడా అంధుడే కావడంతో కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది. ఒక్క కొడుకును మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో కలలు కంది. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకున్నాడు సమీప బంధువు వెంకటరమణ. మంచి జీవితం ఇస్తానంటూ మాటలు చెప్పి దగ్గరయ్యాడు. నమ్మకంతో మాట్లాడిన మహిళను చివరకు అదే నమ్మకం ప్రాణాలు తీసేలా చేసింది. మా తమ్ముడు మల్లికార్జున అనే వ్యక్తి వారి కుమారుడికి మా తమ్ముడికి ఇద్దరికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు కనుక వాళ్ళ భార్య చనిపోయింది కనుక ఎవరైతే చంపారో వెంకట అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి వాడిని వాడి బంధువు మొత్తాన్ని అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా కుమారుడికి వారిద్దరికి న్యాయం చేసే విధంగా మేము కోరుతున్నాం. ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో శ్రీరామ లాడ్జ్లో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వటం, ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఇవి ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకు లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం వెరిఫై చేయాల్సి. ఇప్పుడు అన్నీ నేను చెప్పాయని కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని గల మోటివ్, కారణము, ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం.